అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళ చంద్రబాబు నాయుడు తీసుకోండి, వైఎస్ఆర్ని తీసుకోండి, మన ఇప్పుడు కేసీఆర్ని తీసుకోండి, రేవంత్ రెడ్డిని తీసుకోండి, ఎవరిని తీసుకుంటారు? ఎదిగిన వాళ్ళందరూ ఏ పార్టీ? ఒకటే పార్టీ. ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటోలో ఉన్న మనిషిని గుర్తుపడతారేమో ఒకసారి చూడండి. ఒక ఫోటో ప్లే చేయండి. ఆమెను గుర్తుపడతారా? ఆమె మా బిడ్డనే కదా, నవ్య, జానకిపురం సర్పంచ్ గారు బిడ్డ. ఓకే, మీ నియోజకవర్గ బిడ్డ. ఒకసారి ఆవిడ ఏమందో కూడా విందాం, ఒకసారి ప్లే చేద్దాం. మేము ఇంతకుముందు మీకు ఎమ్మెల్యే నుంచి కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని చెప్పారు, ఇప్పటికీ వస్తున్నాయి అని అంటున్నారు. నిజంగా కూడా నాకు ఏదన్నా జరిగితే నా పక్క కూడా కొంతమంది ఉన్నారు, నేను దేనికైనా తెగిస్తా అని ఇంతకుముందే మాట్లాడారు. దీని మీద నిజంగా అంటే ఒక ఎదుర్కొనే ధైర్యం మీకుందా? పక్క షోర్ ఎదుర్కొంటా, దేనికైనా వెనుకకూడదు పోను. ఆల్రెడీ ఆ దరిద్రులు నాకు ఫోన్లు చేపిస్తున్నారు, నాన్ స్టాప్ గా ఫోన్లు వస్తున్నాయి. ఆడెవడో హౌలేగాడు ఫోన్ చేస్తుండే, ఊకే ఫోన్ చేస్తుండు, తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు, ఎట్లున్నావా. ఈ హౌలేగాడు ఫోన్ చేపిస్తున్నారు నాకు. ఎవరు మీకు ఫోన్ చేపించారు? ఎమ్మెల్యే గారును ఎంపీపీ ఇద్దరు ఫోన్ చేపిస్తున్నారు. ఎంపీపీకి అన్ని ఫ్రెండ్షిప్లు ఉంటాయి, ఎమ్మెల్యేకి ఆయనకు అనుచరులు ఉంటారు కదా, 24 hours నాకు ఫోన్లు చేస్తున్నారు. ఏంటి, ఎందుకు ఆమె ఆరోపణలు చేసింది, ఎందుకు అంత? సరే అంటే నేను మామూలుగా నాకు 4 చెల్లెళ్ళు, మహిళల గురించి ఎక్కడ ఇప్పటివరకు అంత కామెంట్ చేసినా కూడా ఎక్కడ కూడా నేను మాట్లాడలే. అధికార పార్టీలో ఉండి సుమోటాగా నా మీద కేసు పెడితే ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఫాల్స్ ప్రూవ్ అని తెలిసిపోయింది, మీడియా హైక్ చేసింది, అసత్య వార్తలు రాసిందని చెప్పేసి మహిళా కమిషన్ కొట్టేయడం జరిగింది. అదొక విషయం. అయితే నేను ఎందుకు మహిళల గురించి మాట్లాడంటే, ఈరోజు సమాజంలో సగభాగం కంటే ఎక్కువ మహిళలు ఉన్నారు, వాళ్ళు లేకుండా ఏది కూడా లేదు. సో అలాంటిది ఆ విషయంకి వచ్చినప్పుడు ఇక్కడ గ్రూప్ రాజకీయాలని ఆమె మాట్లాడిన భాషలో తెలిసింది. ఏం గ్రూప్ రాజకీయాలు? ఆమె ఒక సర్పంచ్గా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, జెడ్పీటీసీ, మండలాధ్యక్షులకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం. పార్టీకి వ్యతిరేకంగా పోయి వేరే అంటే కడియం శ్రీ ఉదాహరణకి కడియం శ్రీరానికంగా పనిచేస్తే వీళ్ళు ఎందుకమ్మా నువ్వు సర్పంచ్గా నీకు టికెట్ ఇచ్చింది ఎమ్మెల్యే గారు, ఇటు వస్తే రేపు రాబోయే రోజుల్లో ఎంపీపీ అవుతానికి, జెడ్పీటీసీ అవుతానికి, లేకపోతే మండలాధ్యక్షులు అయితే అనేక రకాల అవకాశాలు ఉంటాయి. దాన్ని ప్రలోభాలు అనుకోవచ్చు, రకాలు ఏమనుకోవచ్చు. రాజకీయాలలో ఒక పార్టీ నుండి ఒక పార్టీకి వచ్చినప్పుడు ఓ గ్రూప్ నుండి ఇంకొక గ్రూప్కి రావాలన్నప్పుడు తప్పకుండా ఉంటాడు. కానీ ఆమె మీపై చేసిన ఆరోపణలు లైంగిక పరమైన కరెక్ట్ చేసిన రాజకీయ వేధింపులు ఉన్నాయి. లైంగిక ఏం చెప్పిందాం ఇప్పుడు మీరు విన్నారు? లైంగికంగా కనీసం చెల్లన్న బిడ్డన్న ఈరోజు సైకిల్ మొట్ట మీద సొంత అన్న చెల్లెళ్ళు పోతే కూడా ముండ కొడుకులు ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అది శాటిలైట్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, చిన్న చిన్న ఛానళ్ళు, దాన్ని హెడ్డింగ్ చూస్తేనే మనకు లోపల పోతే ఏముండదు, కానీ హెడ్డింగ్ మాత్రం ఇష్టం మన అయ్యే జాకెట్ లెక్క పెట్టుకుంటారు. విధవలు నిజంగా సమాజంలో చీడపురుగులు. నవ్యకు మీకు మధ్య ఎటువంటి వివాదం లేదా? రాజకీయపరమైన వివాదం తప్ప? అంటే రాజకీయపరమైన వివాదాలపై ఇంకోటి ఉండటానికి ఆస్కారం లేదండి. ఇప్పుడు మీరు లైవ్లో నవ్యతో ఫోన్ చేసి మాట్లాడగలుగుతారా? ఇప్పుడు నేను ఇంకో కాంట్రవర్స్కి పోదలుచుకోలేదు. దయచేసి మహిళలను కించపరిచే భాష మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు అసందర్భం, అవసరం లేని విషయం. అంటే ఆవిడతో మాట్లాడితే ఆ భాష మాట్లాడాల్సి వస్తుంది కాదు నాన్న. ఇప్పుడు మన ఇద్దరం శత్రువులు అనుకో, నువ్వు శత్రువు లేక నేను ఇప్పుడు నువ్వు 2 తిడితే నేను ఒకటనే తిట్టవలసి వస్తుంది కదా. ఇప్పుడు అవసరం అది వివాదం ఏమీ లేదు, అయిపోయింది కదా. ఆమె ఇప్పుడు చట్టం మీద గౌరవం ఉంది, తర్వాత రాజకీయాల మీద గౌరవం ఉంది. ఆమె సర్పంచ్ పోస్ట్ అయిపోయింది, ఎమ్మెల్యేగా పోటీ చేసింది మొన్న. ఆమె ఎమ్మెల్యే కూడా పోటీ చేసింది మొన్న. ఎస్సీ మాదిగ ఓట్లు కడియం శ్రేణి పడటట్లేవని చీల్చాలని ఎమ్మెల్యే కూడా పోటీ చేసింది. కడియం శ్రేణి పంపించిన దూత లెక్క వచ్చింది. మహిళా కమిషన్ అయిపోయింది, దానికి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చేసింది, చాప్టర్ క్లోజ్. దాని గురించి మాట్లాడితే మళ్ళీ వివాదకి వెళ్ళిపోతుంది. ఎందుకు చెప్పండి? అంటే మీరు కొంత అక్కడ డిస్కస్ అనొచ్చు. ఓకే వద్దన్న కదా ప్లీజ్. ఓకే నవ్య విషయాన్ని పక్కన పెడదాం. 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.